హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎవరైనా బాగోపోతే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని ఈరోజు ఏమో డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి. అంటే ఇప్పుడు డ్రెస్‌కి ఎలా కొలతలు తీసుకుంటామో సేమ్ అదే బాడీ మెజర్‌మెంట్‌తో కూడా అలా షోల్డర్ దగ్గర నుంచి మనం టాప్‌కి కింద సైడ్ వరకు కొలత తీసుకోవాలి. అప్పుడు ఫస్టు పొడవు ఎంతుందా అని రాసుకుంటే పొడవు వచ్చేసరికి 38 అండి. తర్వాత బ్యాక్ షోల్డరు, ఫ్రంట్ షోల్డరు, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, హ్యాండ్ సంక, చెస్టు, నడుము, హిప్ సీట్ పొడవు, లూజు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయన్నీ రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత మనం పొడవు అనేది ఎంతొచ్చింది? 38 వచ్చిందండి. తర్వాత హిప్ సీట్ వచ్చేసరికి ఆ డ్రెస్‌కొచ్చి 19 అండి. మనం ఏం చేయాలంటే 20 మార్కింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ మార్కింగ్ మన సంక దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. అప్పుడు చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం హిప్ సీట్‌కి మార్కింగ్ చేసుకుంటే మధ్యలో ఎంత వస్తదో ఆ రెండిటి మధ్యలో మార్కింగ్ చేసుకోవాలండి. సపోజ్ 14 ఉందనుకోండి. ఏం 7 అంగుళాలు మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మార్జిన్ వచ్చేసరికి ఎంతొచ్చిందంటే మాములు 2 పొరల వైపు కాబట్టి 17. మామూలుగా మొత్తం కలిపితే 34. నాలుగో భాగం చేసి పెట్టుకోవాలి మనం. అందుకని రెండో భాగం 17, 34 అని రాసానండి ఉజ్జాయింపు. నెక్స్ట్ వచ్చేసరికి నడుము వచ్చేసరికి 33 అండి. దాంట్లో సగం 16.5, నాలుగో భాగం వచ్చి 8.35 వస్తది. హిప్ సీట్ లూజ్ అంటారండి. అలా హిప్ దగ్గర పట్టుకోవాలి. 20 అంగుళాలు వచ్చేసింది. అప్పుడు 40 అంగుళాలని రాసుకోవాలి. మనం 2 మడతల మీద చూస్తున్నాం కాబట్టి. సేమ్ బాడీకి కూడా ఇలానే కొలతలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పేపర్ కటింగ్ మీద మీకు చూపిస్తుంటే కొంతమంది చూడట్లేదు, అర్థం కావట్లేదు. అందుకని డైరెక్ట్‌గా ఈరోజు అన్ని కొలతలు ఒకే వీడియోలో వస్తాయి. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి. మామూలుగా మ్యాక్సిమం ఉజ్జాయింపు తీసుకోవటమేనండి షోల్డరు. బ్యాక్ షోల్డర్ వచ్చేసరికి 13 వస్తది. ఫ్రంట్ షోల్డర్ వచ్చేసరికి 12 అలా వచ్చేసిద్దండి. ఒక్క అంగుళమే తేడా వస్తది. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండు పొడవు ఎంతుందని చూశానండి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6.5 ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 అంగుళాలు ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సంక చూసుకోవాలండి. సంక వచ్చేసరికి 8 అంగుళాలు. అలా మనం ఇయన్నీ కొలతలను బుక్ మీద రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రాసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాతు 2 మీటర్స్ అండి. అదిగో రాసానని చూపిస్తున్నాను. క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను కాటను. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 6.5 వచ్చింది కాబట్టి నేను 7 అంగుళాలు పెట్టానండి. 7 అంగుళాలకి మార్జిన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు ఖర్చుతో ఒక మార్జిన్ చేయాలి. మార్జిన్ చేసిన తర్వాత 33 వచ్చింది కదండీ! హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 అంగుళాలు కదా! ఒక మార్జిన్ చేసుకోవాలి. 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి 33 నడుము వచ్చింది. మనం హ్యాండ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి? 3 అంగుళాలు పెట్టేసుకోవాలి. అలా 3 అంగుళాలు పెట్టేకున్న తర్వాత ఒక మార్జిన్ గీయాలి. అంగుళంన్నరకి హ్యాండ్ జాయింట్ దగ్గర పెట్టాలి. షోల్డర్ జాయింట్‌కి. నెక్స్ట్ 8 అంగుళాలు మార్జిన్ చేసుకోవాలి. అలా మన 6 అంగుళాలు, 8 అంగుళాలకి మార్జిన్ కలపాలి. ఇప్పుడు మనం 1.5కి అంగుళం పెట్టుకున్నాం కదండీ హ్యాండ్‌కి. మొదట్లో అక్కడి నుంచి మనం హ్యాండ్‌ని సంక జాయింట్ దగ్గర కలిపేసేయాలండి. 8 అంగుళాలు పెట్టుకున్న దగ్గరికి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. నేను ఎందుకంటే మళ్ళీ 6 స్కేల్ పెట్టింది మీకు గూడా ఏమన్నా తేడాగా చూపిచ్చానా? ఏమన్నా రాంగ్ ఉందా అని చెప్పడం కోసం చూపిచ్చేసాను ఫ్రెండ్స్. ఏమన్నా మిస్టేక్స్ వస్తే తడబడుతుంటే అడ్జస్ట్ కాండి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్‌కి మనం హ్యాండ్ కరువు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌కి కరువు తీసుకోవాలి. హ్యాండ్‌కి కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసేసుకొని మనం మధ్యలో డాట్ పెట్టుకుంటే అది ఫ్రంట్ పార్ట్ కానీ మనకి ఐడియా వచ్చేసిద్ది. ఒకవేళ మనం ఏదో రంధ్రులో గుట్టినా గానీ డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ కానీ ఎగ్జాక్ట్‌లీగా కన్ఫర్మ్ అయిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు టాప్ కట్ చేసుకుందాము. ఫస్ట్ ఎప్పుడైనా గానీ మనం లైనింగ్ మీద కట్ చేసుకోవాలి కాబట్టి మార్జిన్ చేసుకొని లైనింగు మనం హ్యాండ్ కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్! ఇప్పుడు 1.35 అలా ఉంటది. అదే సపోజు డ్రెస్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ కట్ చేద్దామంటే ముక్కలు పడతాయి. సరిపోయిద్దా లేదా అని డౌట్ వస్తది. అందుకని ఇప్పుడు డ్రెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ హ్యాండ్ కట్ చేసి అటు అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు ఫస్ట్ మార్జిన్ చేసుకోవాలి. మనకి డ్రెస్ పొడవు వచ్చేసరికి 38 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు లోపల లైనింగ్ కాబట్టి ఎంత పొడవు వస్తే అంత పొడవు మార్జిన్ చేసేసుకోవటమేను. నెక్స్ట్ వచ్చేసరికి హిప్ సీట్ దగ్గర మనం 20 అంగుళాలకు మార్జిన్ చేసుకోవాలి. మనం అక్కడ కొలతలు ఎలా తీసుకున్నాం అలా. 33కి వచ్చేసరికి 5.5 అండి షోల్డర్ బ్లౌజ్ లెక్కైతే. డ్రెస్ లెక్కకు వచ్చేసరికి 6 అంగుళాలు పెట్టుకోవాలండి షోల్డరు. ఇప్పుడు హిప్ సీట్ దగ్గర ఒక మార్జిన్, మనం సంక డౌన్ దగ్గర ఒక మార్జిన్ గీసుకోవాలి.
షోల్డర్ 6 పెట్టుకుంటే సంక డౌన్ కూడా 6 పెట్టుకుందాం టేప్ కొలతల ప్రకారం. నెక్స్ట్ మనం చెస్ట్ మార్జిన్ దగ్గర నుంచి హిప్ మార్జిన్కి మధ్యలో ఎంత మార్కింగ్ అయితే అంత మార్జిన్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలని చెప్పాను. అంగుళం బావు పెట్టేసుకొని మనం సంక రౌండ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కొలత వేసుకోవాలండి. ఇప్పుడు 6 స్కేల్ పెట్టి కలిపేసాము. కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్, చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి 34 కాబట్టి ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. 8.5కి మార్జిన్ చేశాను. నెక్స్ట్ నడుము వచ్చేసరికి 33 కదండి. 33లో సగం ఎంత, 16.5. 16లో సగం ఎంత, 8.2.5 అని వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే 8.5కి మార్జిన్ పెట్టుకోవాలి 2 గీతలకి. నెక్స్ట్ సీట్ వచ్చేసరికి 40 అంగుళాలు, 20, 40 అని వచ్చింది కదా. అప్పుడు 10 అంగుళాలకు మార్జిన్ చేసుకోవాలి. మనం 4 మడతల మీద కట్ చేస్తున్నాం కాబట్టి. కింద మనం హిప్ సీట్ దగ్గర 10 అంగుళాలు పెడితే డ్రెస్కి కింద సైడ్కి వచ్చేసరికి 11.5 పెట్టుకోవాలి. అంగుళం పై మార్జిన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1/2 ఇంచు డ్రెస్ లూజుగా ఉంది కాబట్టి 1/2 ఇంచు పెట్టేసుకుంటున్నానండి ఖర్చు. నెక్స్ట్ వచ్చేసరికి 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం కలిపేద్దాం. ఈ యొక్క స్కేల్ ఉంటే ప్యాంటుకి కానీ డ్రెస్కి కానీ చాలా బాగా ఉపయోగపడిద్దండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఖర్చు డాట్స్ కూడా కలిపేసుకోవాలి 2 అంగుళాల నుంచి అంగుళం డాట్కి. నెక్స్ట్ కింద సైడ్కి వచ్చేసరికి హిప్ సీట్ దగ్గర నుంచి కింద వైపుకి కలుపుకోవాలండి మార్జిన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సంఖ్య ఎంత వచ్చిందా చెక్ చేసుకున్నా. ఏమైందంటే 8 అంగుళాలు రాలేదండి. 8 అంగుళాలు రాకపోతే మనం ఏం చేయాలంటే 1/2 ఇంచు మార్జిన్తో కిందకి డౌన్ చేసుకోవాలి. మనం 6 అంగుళాలు మార్జిన్ పెట్టుకున్నాం కదా, 6.5కి సంక డౌన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ ఏంటంటే హ్యాండ్ సంక డౌన్ ఎంత వచ్చిందా అని డ్రెస్కి ఒకసారి చెక్ చేస్తున్నాను. నేను కొలతే లేదు, ఇందాక మామూలు సంఖ్య ఎంత వచ్చిందని 7 అంగుళాలు వచ్చింది సంక డౌన్. మనం ఏం చేయాలంటే 6.5కి 1/2 ఇంచు తగ్గించి పెట్టేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సంక చెక్ చేద్దాము. అర్ము లూజు 8 వచ్చిందా లేదా అని. కరెక్ట్గా 8 అంగుళాలు వచ్చేసింది. ఇది 34 సైజు. మనం టేప్ కొలతలు మన వీడియోలో పెట్టానండి. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసరికి మనకి 34 సైజు నడుము చెస్ట్కి కలవలేదు. నడుము కొలతకి కరెక్ట్గా కలిసింది. అలానే హిప్ సీటు దగ్గర కలిసింది. అందుకనే మనం బాడీ మెజర్మెంట్ కొలతలు రాసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఏ సైజా అని తేడా రాకుండా ఉంటుంది. మన షోల్డర్ అనేది రాసుకున్నాం, దానివల్ల అవసరం లేదండి. మామూలుగా 34 సైజుకి వచ్చేసరికి షోల్డరు బ్లౌజ్కి అయితే 5.5, డ్రెస్కి వచ్చేసరికి 6 అంగుళాలు. ప్రతి డ్రెస్కి కూడా హిప్ సీటుకి కానీ నడుము కానీ చెస్ట్ కానీ సేమ్ అదే ప్రాసెస్ మార్జిన్ చేసుకోవాలి. మనం బాడీ కొలతలు ఎలా తీసుకున్నాం చెస్ట్ మార్కింగ్ ఏంటంటే ఇప్పుడు నేను మార్జిన్ బుక్ చూపిస్తుంది, నేను పెట్టిన కొలతలు అక్కడి ఒకేలాగా ఉన్నాయి, చెక్ చేసుకోండి అని. అంటే నేను షోల్డర్ 6 పెట్టా కదా ఫ్రెండ్స్, సేమ్ అది. అర్ము లూజ్ 7 వచ్చింది కాబట్టి మనం 7 అంగుళాలు పెట్టుకోవాలి, 6.5. డ్రెస్కి వచ్చేసరికి 7 అంగుళాలు వచ్చేసింది కదా. కొన్ని మ్యాచింగ్ అయిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా పంజాబ్ డ్రెస్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైందంటే కొద్దిగా బొద్దుగా లావుగా హైట్గా ఉన్న వాళ్ళకి వచ్చేసరికి పొట్ట ఉంటుంది. ఆ పొట్టున్న వాళ్ళకి కట్స్ దగ్గరకు వచ్చేసరికి పైకి ఎత్తినట్టుండేది. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు 22కి కట్స్ హిప్ సీట్ అని పెట్టేసుకోవాలి. అలానే చిన్న సైజు అనుకోండి, కరెక్ట్గా హిప్ సీట్కి నడుముకి చెస్ట్కి అలానే మార్జిన్ చేసుకోవాలి. ఒక హిప్ దగ్గరే ప్రతి సైజుకి బాడీని మెజర్ బట్టి మనం మార్చుకోవాలి. సపోజ్ వాళ్ళ బాడీ వచ్చేసరికి వాళ్ళ కట్స్ ఎక్కడి వరకు పెట్టమంటారో అడిగి అప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు సపోజ్ డ్రెస్ కాబట్టి మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకున్నాం. ఇది నేను కట్ చేసేది 34 సైజ్ అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను క్లియర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు లైవ్లో వీడియోస్ చెప్పండి అక్క అంటే నేను లైవ్లో చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు పెట్టే కామెంట్స్ వల్ల నేను ఎలా చేయాలని వీడియో డిసైడ్ అవుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కటి డ్రెస్ కటింగ్ చేస్తే మ్యాక్సిమం అన్నీ వచ్చేస్తాయండి. కాకపోతే లావుగా హైట్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడ అవసరం లేదు, మన కట్స్ దగ్గర సీటు కొలతల దగ్గర చేంజ్ అవుతాయి, ఇంకెక్కడ చేంజ్ కాదు ఫ్రెండ్స్. నేనైతే నెక్ కట్ చేయలేదు, మార్జిన్ చేసేసాను. ఎందుకంటే మనం ఏ నెక్ పెట్టాలని డిసైడ్ కావాలి. పెడితే నేను ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కాబట్టి కట్ వర్కే పెడతానండి.
బ్యాక్ నెక్ వచ్చేసరికి 4 అంగుళాలు, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5 అంగుళాలండి. ఇప్పుడు మామూలుగా నేను షోల్డర్ 3 పెట్టా కదండి, నెక్ డీప్ విత్ 3, షోల్డర్ 3, హాఫ్ ఇంచు తగ్గించేసి 2.5 పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ కట్ వర్క్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం వెడల్పు వచ్చేసిద్ది, దానికోసం నేను చెప్తున్నాను. డ్రెస్కి వచ్చేసరికి పైన అంతా 2.5 పెడితే కింద నెక్ కూడా 2.5 పెట్టాలి ఫ్రెండ్స్. అదే బ్లౌజ్కి అనుకోండి, సపోజు పైన 2 పెట్టామనుకోండి, నెక్ డౌన్కి వచ్చేసరికి 2.5 పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, అది నెక్స్ట్కి ఉపయోగపడిద్ది. నేను హ్యాండ్కి సరిపోయిద్దా లేదని నేను ముందుగా తీసాను. అదే సరిపోయింది అనుకోండి, మన హ్యాండ్స్కి ముక్కలు వేసుకోవాలి, అక్కడికి లైట్గా పడతాయి కాబట్టి అందుకే ముందు కట్ చేశాను. ఆ ముక్క అనేది మనం లైనింగ్కి డైరెక్ట్గా జాయింట్ చేసుకోవచ్చు, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అంచులు కుట్టే బదులు అది జాయింట్ చేస్తాము. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు బ్యాక్ ఏమో ఒకలాగా ఇచ్చారు, ఫ్రంట్ వచ్చేసరికి డిజైన్ ఇచ్చారండి. మనం అప్పుడు ఏం చేయాలంటే దేనికి దానికి కట్ చేసుకోవాలి. రెండు ఒకేలాగా ఇచ్చేస్తే మనం ఏం చేస్తామంటే రెండు ఒకేసారి పెట్టేసి కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలో వీడియో చెప్పారనుకోండి, లైవ్లో చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సిస్టర్ మాకు ఈ టైంలో కుదిరిద్ది, ఆ టైంలో లైవ్ చేయండి, లైవ్లో చెప్పండి అంటే అలానే చెప్తా. కాదు సిస్టర్ వీడియోలో చెప్పండి అంటే వీడియోలోనే చెప్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే నేను చెప్పే విధానం కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇచ్చే లైక్ ఎంతో నాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. మొన్న లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వచ్చేసరికి చాలా ఫీల్ అయ్యాను, అందుకని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మనం ఎవరిని హింసించకూడదు, బ్యాడ్గా చేయకూడదు, అది తిరిగి ఎవరికి వాళ్ళకే తగిలిద్ది. లైట్ వెలుతురికి పై వైపేటు లోపల వైపేటు అర్థం కాలేదండి, అందుకని 1-2 సార్లు చెక్ చేసి ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి. పొడవు వచ్చేసరికి 38 అంగుళాలు అన్నా కదా ఫ్రెండ్స్, అయితే 40 అంగుళాలు పెట్టేసుకున్నాం. ఎందుకంటే మనం పట్టి మడత పెడుతుంటాము, కొంచెం షింక్ అయినా కానీ ఇబ్బంది ఉండదు. అలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇప్పుడు అంగుళం కానీ 2 అంగుళాలు ఖర్చు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు, లేకపోతే అంతే మడతేస్తున్నాను. కానీ మళ్ళీ మీరు కట్ చేయలేదనుకుంటారని డౌట్ వచ్చి మళ్ళీ కట్ చేయడం మొదలుపెట్టాను. ఈ క్లాత్ ఇప్పుడు వేస్ట్గా ఉన్నది మనకి మెడముక్కలకైనా వేసుకోవచ్చు, లేకపోతే బొందుకైనా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసి ఒక్కలన్నా ఏదన్నా కుట్టుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి డిజైన్ వచ్చేసింది కదా, అది ఇప్పుడు హ్యాండ్కి కావాలి కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక్కోసారి ఎగుడు దిగుడుకి వస్తాయి కాబట్టి మళ్ళీ మనం కొలత వేసుకొని కరెక్ట్గా మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ కాకుండా పై పార్ట్ డ్రెస్ క్లాత్కి అలా ఎగుడు దిగుడు ఉన్నది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎక్కడి వరకు మార్జిన్ లాగా క్లాత్ మడతేసామో అది కట్ చేసుకోవటమేనండి. నేను అన్నీ నా వాటి మీద నేను ప్రయోగం చేస్తున్నానండి. నేను బయటికి కుట్టనని మీకు ఎన్నోసార్లు చెప్పాను, వస్తే బ్లౌజులు కుడతా లేకపోతే లేదు. నేను బోర్డు అయితే పెట్టలేదు ఫ్రెండ్స్, నాకు మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది మిషన్ కుట్టడంలో, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు అవి హ్యాండ్స్కి ఉపయోగపడతాయండి, చూడండి. నేనైతే ఇంక కట్ చేయను, జాయిన్ చేసిన తర్వాత ఒకవేళ ముక్కలు పడతాయోనని అంతే ఉంచేసా. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.